నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కోదాడపట్నం ముస్లింల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కోదాడపట్న సిఐ రాముకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా షేక్ ముస్లిం నాయకులు మాట్లాడుతూ ముస్లిం మతాన్ని రెచ్చగొట్టే విధంగా ముస్లింల ఆరాధ్య దైవమైనటువంటి మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు యతి నర్సింగ్ ఆనంద్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నర్సింగ్ ఆనంద్ ను వెంటనే ఉరితీయాలని, అతని పేరు మీద ఎఫ్ఐఆర్ చేయాలని డిమాండ్ చేశారు. జమియతుల్ ఉలుమా హింద్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ సాబ్ మాట్లాడుతూ కోదాడపట్న సిఐకి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మౌలానా ముఫ్తీ అతర్ హమీద్, మౌలానా మాజీ కౌన్సిలర్ షేక్ నయూమ్, ఎండి కాజా మొయినుద్దీన్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ మెంబర్ బాగ్దాద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ షమియా, షేక్ జహీర్, అలీ షేక్ బాజన్, ఎండి సజావుద్దీన్, షేక్ నజీర్, కోదాడ ముస్లిం మత పెద్దలు, గురువులు పాల్గొన్నారు. నర్సింగ్ ఆనంద్ వెంటనే మొహమ్మద్ ప్రవక్త మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నర్సింగ్ ఆనంద్ వెంటనే యోగి నర్సింగ్ ఆనంద్ అనే వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ భారతదేశాన్ని మత కల్లోలాల్లో ముంచాలని మతోన్మాదులు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి మతోన్మాదుల్ని ఉపేక్షించకుండా ఉరిదీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ముస్లిం మైనార్టీలు ర్యాలీ నిర్వహించి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి మేము ఒక దరఖాస్తు చేయటం జరిగింది. ఆ దరఖాస్తుని ఎమ్మంటే ఎఫ్ఐఆర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మీ ముందు మా మత గురు మౌలానా అబ్దుల్ ఖాదిర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.